చూడబోయే స్కిట్ జాబ్ చేసే వారికి, జాబ్ కోసం ట్రై చేసే వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కిట్ లో మీకు రెగ్యులర్ గా చూసే ఫేక్ సర్టిఫికెట్స్ కనపడతాయి, అలాగే రెగ్యులర్ గా వినే ఫేక్ ఎక్స్పీరియన్స్ వినపడుతుంది. ఇలాంటి ఒక కరెంట్ సిచ్యువేషన్ మీద సటైర్ తో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడి గాయ్స్ along with this team. So let's welcome them. ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటో కాదు, ఎం శ్రీనివాసరావు ఆఫీస్ అని. దీనికి నేను ఎండి. ఎక్కడైనా చాయ్ దుకాణంలో అల్లం టీ ఉండాలి, నా దగ్గర పంచువాలి టీ ఉండాలి. నేను ఎంత స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు 9 అయింది, టైం ప్రకారం ఎంప్లాయీస్ అందరూ రావాలి. ఒక్క ఎదవ రాలేదు, రాని చెప్తాను. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? 9 అయింది సార్. యువర్ రాంగ్. 9 గంటల 10 సెకండ్లు. లేట్ ఎందుకైంది? వైన్ షాప్ లో మందు కోసం నిలబడ్డ వరకు లేట్ అయింది సార్. దొరికిందా మందు? మరి లేదు సార్. ఎందుకు? నేను నిలబడ్డది ఏటీఎం సెంటర్ లో అని. గుడ్ మార్నింగ్ సార్. ఎంతమంది అంత కష్టం ఎక్కండి. ఇంకా ఆఫీస్కి ఎవడు రాలేదు. పొరపాటున లేట్ అయితే లోపల రౌండ్ అయిపోయేది. ఆల్రెడీ అవుతుంది. ఏరా ప్యూన్ వైన్ టైంకి రావాలని తెలియదా నీకు? నేను ఆల్రెడీ వచ్చేసా. నేను 10 సెకండ్లు లేట్ వచ్చేందుకే నాకు రేవెట్టేశాడు. మీరు ఇంత లేట్ వచ్చారు, మీ సంగతి ఏటో. అంటే ఆల్రెడీ లోపల ఏమవుతుంది? ఏరే సార్ టైం ఎంత అయింది? టైం 9 అయింది సార్. మరి రేటు నాదంటే 10 అయింది. ఎందుకు లేట్ ఎందుకైంది? మా ఆవిడకి పురుటినొప్పులు సార్. నీకు పెళ్లి 2 నెలలు అయింది కదా, పుట్టినప్పుడు వచ్చాయి. ఆ పురుటినొప్పులు అనుకుని హాస్పిటల్కి వెళ్తే అవి కడుపులో పని చెప్పారు సార్ తర్వాతలు. ఎందుకు లేట్ అని చెప్పు. ఎందుకు లేట్ అని చెప్పాం కదా సార్. లేట్ అయిందని వెళ్ళి క్యారెట్ తీసుకురా సార్. వెళ్ళు. చచ్చింది గొర్రె. ఏమండి రామ్మోహన్ గారు, టైం 9 అయింది, ఆఫీస్ కి రావడం తెలియాలి కదా. మన బాస్ అసలే పెద్ద సాడిస్ట్. వెనక్కి తీసుకెళ్ళి రౌండ్ వేసేస్తా ఉంటాడు. ఏంటి సార్ ఆల్రెడీ 10 నిమిషాలు లేటు, లోపల రౌండ్ అవుతుంది అందరికి. మరి మీ నేను తెలియను కదా. ఎలా తప్పించుకున్నాడు సార్? బాస్ దగ్గరకు వచ్చి జస్ట్ 5 మినిట్స్ వెనక్కి తిప్పా, సేవ్ అయిపోయాం. అమ్మయ్య, నేను 10 నిమిషాలు వెనక్కి తిప్పుతా సార్. అయితే సూపర్, నైస్ ఐడియా. ఏరే ఏంటి సార్ 10 నిమిషాలు లేట్ వచ్చినట్టున్నారు? ఎంతైంది టైం ఇప్పుడు? 5 నిమిషాలు తక్కువ 9. నాకేంట్రా 10 నిమిషాలు 4 అయింది. ఎందుకు లేట్ అయింది ఇప్పుడు? సార్ అది పెట్రోల్ అయిపోయింది సార్. మరి లిఫ్ట్ లో రావచ్చుగా. మా ఇంటికి లిఫ్ట్ లేదు సార్. కరెక్ట్ ఎందుకు లేట్ చెప్పు. నైట్ ఇంటి నుంచి వచ్చారు, కొంచెం లేట్ అయింది సార్. ఇంటి దగ్గర నుంచి వచ్చారు లేట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటి నుంచే సార్. ఎవరింటి నుంచి? కరెక్ట్ క్వశ్చన్. ఉండాల్సిన చోట ఇన్ని ఏమి లేవు కదరా. కంగారులో పని చేయండి సరిగ్గా. ఓకే సార్. కూర్చోండి. ఎక్స్ట్రా చేయకుండా ఎవడు పని చేసుకుంటే అది బాగుంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు వెళ్ళాలి? సుధీర్ గారు చెప్పండి సార్. రాత్రి అంతా బాగా అలసిపోయానండి, కొంతసేపు అలా పడుకుంటాను. బాస్ వస్తే లేపండి. మీకెందుకు సార్, మీరు హ్యాపీ పడుకోండి. సార్ బాస్ వచ్చారు సార్. ఏం చేస్తున్నావు? మన కంపెనీ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నాం సార్, మంచి ఐడియా కోసం. ఏం ఐడియా వచ్చింది? నాకన్నా మీరు ఆలోచిస్తే బెస్ట్ అనిపిస్తుంది. వెనకరా. ఏరే ఆడు పడుకున్నాడు. అరగంట పడుకున్నాడు సార్. అరగంట పడుకున్నాడా? అసలు ఒక పని చేయలేదు సార్. ఆడు నువ్వేం చేశారా? మీరు వస్తే చెప్పమన్నాడని చూస్తున్నా. అరగంట సేపు నువ్వేం పని చేయకుండా పడుకుంటే అది నాకు చెప్పాలని చెప్పి అలా చూస్తున్నావు. రావేంటి వెనక్కి? రావేంటి? రీసెంట్ గా 2 రోజుల క్రితం ఫైల్ ఇచ్చాను, ఏం చేసావు? తీసుకున్నా కదా సార్. తీసుకుని
చదువుకున్నా కదా ఏం చేసావు? బాగా స్టడీ చేశాను సార్. ఏది ఫైల్ చూపించు ఒకసారి. ఇవ్వండి సార్ ఫైల్. ఓపెన్ చేయి, ఏం చేసి చూద్దాం. సార్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ పెట్టమనే ఖాళీ ఫైల్ ఇచ్చాడు నీకు. పెట్టాలి కదా దీంట్లో, పెట్టాలి కదా. ఏంట్రా చూస్తారా రండి లోపలికి. మామూలు కూడా ఏదో కొడతాండి. బాస్ మీద అరుస్తారండి. సారీ సార్, సారీ సార్. సార్ గట్టి కొడుతున్నాడు సార్. మనం కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం, అవును సార్. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి అని చెప్పాను. ఫుల్ అరేంజ్మెంట్స్ ఏం చేసావు? రెబ్బర్ కొనుక్కున్నా, తాళం కప్పుడు కొన్నా సార్. దేనికి? అంటే రెబ్బర్ కడితే తాళం ఓపెన్ చేస్తాను, షట్టర్ ఓపెన్ చేసి లేట్ ఏంట్రా టైం. అది చెప్పేవాడికి. అప్పా మెల్లి కొట్టారే రే బాబోయ్. సార్ కూర్చో ఇక్కడ. కూర్చో. అది చేసుకోండి సరిగ్గా. ఏం యాక్టింగ్ చేస్తాడో కొట్టేటప్పుడు అబ్బా ఆ ఎక్స్ప్రెషన్. వెల్ వెరీ గుడ్. ఏం చేస్తున్నావు? మన హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్ వస్తా చూస్తున్నా సార్. మీరేం చేస్తున్నారు రామ్మోహన్ గారు? మన విజయవాడ బ్రాంచ్ కి మెయిల్ చేస్తున్నాను సార్. మీరేం చేస్తారు ముగ్గురు? యూఎస్ క్లయింట్స్ తో చాటింగ్ చేస్తున్నా సార్. ఎక్సలెంట్ అయ్యి మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మారునా సేమ్. థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్ అంత పొగుడుతున్నారు? ఎందుకంటే ఆఫీస్ లో నెట్ లేకపోయినా ఇంత పని చేస్తున్నారు చూసారు. సూపర్. గేమ్స్, రమ్మీ, ఏంటి ఇది? ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఇవి ఆఫీస్ కి వచ్చిన తర్వాత సిస్టమ్ ఆన్ చేసుకోవాలి కదా. సిస్టమ్ ఆన్ చేయకుండా పని చేస్తారు. సిస్టమ్ ఆన్ చేయాలి కదా. మరి అంతే. ఇటు టార్చర్ తట్టుకోలేకపోతున్నారా? ఇది నమ్మచ్చని బిస్కెట్ వేద్దాం సరదాగా. సార్ ఏంట్రా? మీ ఆరోగ్యం బాగుండాలని తిరుపతి విభూతి పట్టుకొచ్చాను సార్. విభూతి పట్టుకొచ్చాను సార్. ఇట్లంటే అందరూ ఒకసారి. తిరుపతి విభూతి తెచ్చాడంట. ఇది వింటే మీకు అనుమానం రావట్లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి సార్. ఏం తెచ్చావు? విభూతి తెచ్చాను సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి సార్. ఏం తేవాలి? లడ్డు తేవాలి సార్. మరి ఏం తెచ్చావు? విభూతి. ఇక్కడ కొట్టండి సార్. బ్యాక్ వద్దు సార్. బిస్కెట్లు వస్తే పడిపోతా అనుకున్నారా? నేను ఆళ్ళ కాదు సార్. ఏం తెచ్చావు? అందుకే శబరిమల లడ్డు తీసుకొచ్చేసారు. ఎక్కడికి వెళ్ళావు? శబరిమల సార్. ఏం తెచ్చాడు? లడ్డు తెచ్చాను సార్. ఎక్కడికి వెళ్ళాడు? శబరిమల సార్. ఏం తేవాలి? పాకుండా పోతాను సార్. ఏం తెచ్చాడు? లడ్డు తెచ్చాను సార్. పంచింగ్ ఇప్పుడు. మెల్లి కొట్టని కాసేపు బ్రేక్ తీసుకోండి సార్. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది సార్, లంచ్ బ్రేక్. నువ్వు టైం ఇంకా మార్చలేదు. మార్చిన టైము పాపం సీన్ నువ్వు కొట్టి కొట్టి అలసిపోయాడు. సార్ మీ ఆవిడ ఏం కట్టింది? క్యారేజ్ కట్టమంటే క్యారేజ్ కట్టింది, ఏం కట్టలే. నీదేంటి? నేను మర్చిపోయాను, అదే తినమంది మిగిలిపోయింది. చీచి అబ్బా. అయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటి సార్? మనకి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్ సార్. ఏ ఆల్రెడీ ఐఫోన్ ఇంకో ఫోన్ వచ్చిందిగా. బాగా కొట్టాలి దీనికి. ఏంటి? నేను చెప్పేస్తారు ఆల్రెడీ. ఏం చెప్పావు? సార్కి చాలా ఫోన్లు వస్తాయి, మనం వాటి గురించి మాట్లాడకూడదు అని నువ్వే చెప్పి. చెప్పావా? నువ్వే చెప్పావా? మన ఈ ఆఫీస్ లో ఎంఎస్ ఆఫీస్ లో ఎవడో ఒకడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ చేస్తున్నాడు. ఫేక్ సర్టిఫికేట్ సార్. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ చేస్తున్నాడు. సార్ ఏంటి సార్ అడిగి చూస్తారు? ఏ స్కూల్లో టాపర్ మా డివిఓ ఫోన్ చేసి మాట్లాడమంటారా? ఎవరికి? డిఓ. డిఓ కింద ఫోన్ చేస్తారు టాపర్ అయితే. అని చూస్తారండి సార్. నేను కాలేజీలో టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పేపర్లు కూడా వేసా చూడండి. నిన్ను అడిగానా? రేపొద్దున ఆఫీస్ నుంచి ఎండీస్ వస్తారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న సర్టిఫికెట్స్ బీరోలో ఉన్న సర్టిఫికెట్స్ అన్ని టాలీ చేసి ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారో వాళ్ళని డిబార్ చేస్తారు ఇక్కడ నుంచి. ఓకే ఓకే సార్. ఏ అందరు ఫేకా?
ఎందుకు వచ్చారా? విండోస్ క్లోజ్ చేయడానికి. నువ్వు ఎందుకు వచ్చావు? ఫేక్ సర్టిఫికెట్ నాదే. నాకు తెలుసురా, నాకు ముందే డౌట్ వచ్చింది నాతో పాటు నువ్వు కూడా ఉంటావని. నువ్వు కూడా ఫేకే. బ్యాక్ సైడ్ సౌండ్ వస్తుందేంట్రా? ఏంట్రా నువ్వు? నాది ఫేకే. అందరిది ఫేకేనా? ఫేక్ సర్టిఫికెట్ దొరికేసి అమ్మయ్య. వాడు ఫేకే. ఏంటి సార్ ఇవి? నేను ఫేకే. పట్టుకోండిరా. ఎందుకు ఎంబడిని ఏంట్రా అలా కొట్టకూడదు, చెప్తాను ఇటు ఎలా కొట్టాలి? ఎలా కొట్టాలంటే కొట్టలేదు రా అసలు. ఏంటో అంటే మీ ఎక్స్ప్రెషన్స్ అన్నాలా సంథింగ్ సో న్యాచురల్ అబ్బా. మిమ్మల్ని కొట్టేటప్పుడు ఒక చాలా బాగా అనిపిస్తుంది కదా రోజా గారు. రాక్షసానందం. వేరే వాళ్ళు కొడితే ఏడుస్తుంది కానీ మీలో మీరు కొట్టుకుంటే ఎంజాయ్ చేస్తుంది రష్మి. ముఖ్యంగా సుధీర్ ని కొడితే అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఉంటాయి. అండ్ ఇంతమంది ఫేకుల మధ్య ఫేక్ మేనేజర్ ఫేక్ ఎండియా ఫేక్ మేనేజర్. అదే ఎండి కమ్ మేనేజర్ మేడం. ఏదో కూడా తెలీదు. బాగుంది, ఫుల్ ఎంటర్టైనింగ్. నాగ్ బాబు సార్ బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.